హలో ఫ్రెండ్స్, అక్కినేని అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే స్టార్ అయిపోయాడు. దాదాపుగా 10 ఏళ్ల క్రితం అఖిల్ అనే సినిమాతో వచ్చాడు. పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నాం. కాకపోతే ఇప్పటి వరకు సరైన హిట్ అయితే అందుకోలేదు భయ్య. దాదాపుగా 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు లెనిన్ అనే సినిమా ద్వారా మన ముందుకైతే వచ్చాడు. మరి ఈ సినిమాతోనైనా ట్రాక్ ఎక్కడా లేదా, హిట్ ట్రాక్ ఎక్కడ లేదా, ఆ అక్కినేని లెగసీని ముందుకు తీసుకెళ్తాడా లేదా, అసలు ఈ లెనిన్ మూవీ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. ఈ లెనిన్ మూవీ స్టార్ట్ అవడం ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది భయ్య. మరి ఆ స్టార్ హీరో ఎవరు ఏంటనేది మీరు కింద తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆ స్టార్ హీరో వాయిస్ ఇవ్వటం వల్ల ఈ మూవీకి అయితే ఒక ఊపు అనేది వస్తుందని చెప్పవచ్చు. ఆ వాయిస్ ఓవర్ వల్ల, ఆ గంభీరమైన గొంతు వల్ల ఆ స్టోరీలోకి ఆ విధంగా మనల్ని అయితే తీసుకెళ్ళిపోతుంది భయ్య. మరి స్టోరీలోకి మనమైతే వెళ్ళిపోతాం, కానీ ఆ డైరెక్టర్ స్టోరీలో మనల్ని ఇన్వాల్వ్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా మహాభారతం క్యారెక్టర్లను రెఫరెన్స్గా చూపిస్తూ జాతర సెట్నే చేశారు. ఆ జాతర చుట్టూనే సినిమా అంతా కూడా తిరుగుతుంటుంది భయ్య. మధ్యలో లవ్ స్టోరీ అనేది వస్తుంది. కాకపోతే ఆ లవ్ స్టోరీ మనల్ని అంతగా ఆకట్టుకోదు అనమాట. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్గా నడుస్తూ ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు భయ్య డైరెక్టర్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్కు మించి సెకండ్ హాఫ్ కొంచెం కథలో ఊపందుకుంటుంది భయ్య. ముఖ్యంగా విలన్ పాత్ర అయితే బాగా డిజైన్ చేశాడని చెప్పవచ్చు డైరెక్టర్. విలన్ పాత్రకు తోడు మన తమనన్ బీజియం అతను కొట్టేశాడు భయ్య. ఇక అఖిల్ విషయానికి వస్తే అఖిల్ కూడా నటన పరంగా అంతకుముందు ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక చోట ఉంటుంది భయ్య, మ్యూజిక్ అసలు ఏముండదో అక్కడ అఖిల్ నటించిన తీరైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే హీరోయిన్ ఆ పాత్రకు బాగానే అనిపించింది, కానీ అఖిల్ పక్కన ఎందుకో కొంచెం పెద్ద ఏజ్ ఉన్నట్టుగా నాకైతే అనిపించింది భయ్య. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్గా అనిపిస్తుంది. ఏ విధంగా ఫైనల్గా ఈ మూవీ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది భయ్య. అందుకే ఈ మూవీకి నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. మీరు కానీ మూవీని చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.